తెలంగాణ రాష్ట్ర ప్రధాత బంగారు తెలంగాణ నిర్మాత జనహృదయ నేత తెలంగాణ జాతిపిత గౌరవనీయ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నాగోల్ బండ్లగూడ ఆర్కే నగర్లోని ఎస్ఎస్ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఫార్మర్ లైబ్రరీ చైర్మన్ శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన నాయకులు ఫైసల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో హోంలోని 50 మంది వృద్ధులకు ఆహారం మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ కేసీఆర్ గారి పరిపాలన బాగుందని, ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రిగా మళ్లీ చూడాలనుకుంటున్నామని వృద్ధులు వారి మాటల్లో తెలియజేశారు. నెలకు పట్టట్టుగా ఇచ్చిండు, తిన్నాం. ఇప్పుడు ఈ నెల ఆ నెల ఆ నెల ఈ నెల ఈ మననేనా నెల అయిందా? ఎన్ని అప్పులు చేసిపోయాడు కేసారి నువ్వు ఏమంటారండి మాట ఓరు మన మీరు గిట్నే నోరు పట్టక అంతే ఇటువంటి మీరు పెద్ద సార్లు వచ్చినప్పుడు మేము అంటాంగా ఏం సార్ ఇట్లా అట్లా మమ్మల్ని అప్పు చేసిపోతే తీరుతానమ్మా, నీ సంసారం ఎంత మందికల్లా తీస్తున్నావమ్మా, ఆయన ఎన్ని అప్పు చేసిపోయి నువ్వు తీసుకుంటూ వస్తున్నామ్మా అని అంతే సార్. సరే మళ్ళీ వస్తాడు, పెద్ద బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఆయన రోజు ఇచ్చిండు, ఆయన రోజు ఇచ్చిండు, పండుగ ఇచ్చిండు, దీపావళి బతుకమ్మ పండుగలని బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు, ముసలికి ఇచ్చిండు, వయసులకు ఇచ్చిండు, పెండి కాని వాళ్ళకి ఇచ్చిండు, పెండి అయిన వాళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఒక్కొక్క గిట్ట 3-4 చీరలు వచ్చాయి. బాలందరం గిట్ట కూడా ఇచ్చిండు. మళ్ళీ కన్నాక కూడా బట్టలు ఇచ్చిండు, సూట్ కేసు మొత్తం నింపే ఇచ్చిండు. హాస్పిటల్ అయితే నువ్వు తిన్నాక ఏం లేదని అబద్ధం ఆడద్దయ్యా, అంతవరకు రాగా ఇప్పుడు సంవత్సరం కావద్దు ఇంత తినే 5 పైసలు తెలియదు.